శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాళ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రాబోయే 2025వ సంవత్సరంలో 6వ సంఖ్య వారికి ఏ విధంగా ఉండబోతుంది. 6వ సంఖ్య అంటే ఏ మాసంలోనైనా సరే 6, 15, 24 తేదీలో జన్మించిన వారికి మనం చెప్పుకోబోయే ఒక వీడియో వర్తిస్తుందండి. 2025 2 + 0 + 2 + 5 = 9 అండి. దాన్ని యూనివర్సల్ సంఖ్య అంటారు. 2024 అన్నప్పుడు 8 వస్తుంది. 2025 అన్నప్పుడు సింగిల్ డిజిట్గా మారిస్తే 9 వస్తుంది. 9 అంటే కుజుడికి. అంటే ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అందరికీ జనరల్గా అన్నప్పుడు శక్తికి కారకుడు కుజుడండి. ఫైటింగ్ నేచర్, స్పోర్టివ్ నేచరు, దూసుకుపోయేతనము, కాస్త మతపరమైన అభిమానం, వివిధ ప్రాంతాల్లో వివిధ దేశాల మధ్య గొడవలు, అదేవిధంగా డెవలప్మెంట్ పరంగా చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ రంగం, సర్జన్స్కి బాగుంటుంది, సర్జికల్ ఐటమ్స్కి బాగుంటుంది, భూ సంబంధమైన రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా బాగుంటుంది. ఇలాంటి రంగాల్లో అద్భుతమైన ప్రగతి రాబోతుందండి ఈ యొక్క 2025వ సంవత్సరం. మరి 6వ తేదీ అంటే 6 సంఖ్యకు సంబంధించి బర్త్ నెంబర్ 6 అంటాం కదా, 6వ తేదీ కానీ 15 కానీ 24 కానీ ఈ 3 తేదీలలో జన్మించిన వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఫలితాలు చూడబోయే ముందు అసలు 6వ తేదీలో జన్మించిన వారు గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, 15 వారు ఎలా ఉంటారు, 24 వారు ఏ విధంగా ఉంటారో చూసిన తర్వాత చర్చించుకున్న తర్వాత ఫలితాలకు వెళ్దామండి. అసలు 6 సంఖ్య అంటే సహజంగా 6 అన్నప్పుడు ఇది ఒక శుక్రగ్రహానికి ప్రతీక చిహ్నం అండి. 6 అంటే శుక్రుడు అంటే అందం, గ్లామర్, శుభ్రం, పరిశుభ్రత ఇవన్నీ కలిగి ఉంటాయి. ఎక్కువగా 6వ నెంబర్ బర్త్ నెంబర్ కలిగిన వారికి ఏంటంటే బాధ్యతాయుతంగా ఉంటారండి. ఎక్కువగా ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, మత బోధకులు, మానవతావాదులు, విద్యావేత్తలు ఎక్కువగా వీళ్ళలో ఉంటారు. అదేవిధంగా వీరికి మానవతావాదము, జాలి, దయ ఎక్కువగా ఉంటాయండి. వీరు ఏంటంటే బర్త్ నెంబర్ 6 అంటే 6 కానీ 15 కానీ 24 తేదీలో జన్మించిన వారికి ఏంటంటే పొగడ్తలకు తొందరగా లొంగిపోతారండి. మీరు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తారు, మీరు చాలా గుడ్ అంటే కొంచెం త్వరగా ఉబ్బి తప్పే రకం వీరండి. వీరేంటంటే బర్త్ నెంబర్ 6 వాళ్ళు ఎక్కువగా రహస్యాలను వారిలో ఉంచుకోలేరు, తొందరగా చెప్పేస్తూ ఉంటారు. మరి 6వ తేదీన జన్మించిన వారు ఏ నెలలో అయినా సరే ఏ విధంగా ఉంటారు అన్నప్పుడు వీరు చాలా అందంగా ఉంటారండి, చక్కగా ఉంటారు. కలర్ ఈజ్ నాట్ క్రైటీరియా. కాస్త సోమనాలు బట్టి లైట్ వైట్గా ఉన్నా లేకుంటే బ్లాక్గా ఉన్నా ఏ విధంగా సరే ఉన్నా సరే 6వ తేదీలో జన్మించిన వారికి ఫేస్లో కళ ఉంటుందని అందంగా ఉంటారు. వీరు ఏంటంటే కుటుంబాన్ని ప్రేమిస్తారండి. ది లవ్ దేర్ ఫ్యామిలీ, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ కూడా. అదేవిధంగా మధ్యవర్తిత్వం బాగా వహిస్తారంటే మీడియేటర్గా బాగా ఉండగలుగుతారు. మరి 15వ తేదీన జన్మించిన వారు ఏంటంటే ఇదొక రవి మరియు బుధుడు మంచి తెలివితేటలు కలిగిన వారు కాబట్టి వీళ్ళు కళాత్మకంగా ఉంటారు, వీరు సృజనాత్మకత కలిగి ఉంటారు, అందంగా ఉంటారు, మరియు అదృష్టవంతులు కూడా అండి 15వ తేదీన జన్మించిన వారు ఏ మాసమైనా సరే. మరి 24వ తేదీన జన్మించిన వారు వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే వీరేంటంటే వీరు కూడా చూడడానికి అందంగా ఉంటారు, సున్నిత మనస్కులండి, సెన్సిటివ్ నేచర్ కలిగి ఉంటారు. ఈ 24వ తేదీన జన్మించిన వారు ఎవరైనా సరే మీరు గనక గమనిస్తే వీడు బాగా కష్టపడి పనిచేసి మంచి పేరు, హోదా, సంపద గడిస్తారండి. ఎప్పుడు కూడా అంతగా అంటుంటారు కదా, సక్సెస్ సాధించాలి అంటే కనుక దెర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్, దెర్ ఈజ్ నో డిస్కౌంట్ ఫర్ సక్సెస్. అందుకని 24 నెంబర్ వాళ్ళు డబల్ ది నెంబర్ 2 + 2 = 4, 2 × 2 = 4 బాగా డెవలప్ అవుతారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ నెంబర్ అని చెప్పవచ్చు అండి. మరి సో వీరి గురించి తెలుసుకున్నాం కదా, హెల్త్ ఏ విధంగా ఉంటుంది. ఎక్కువ ఈ సంవత్సరం బర్త్ నెంబర్ 6 అంటే 6, 5, 24 ఇప్పటి నుంచి చెప్పబోయేటి బర్త్ నెంబర్ అండి. 6వ తేదీ, 15వ తేదీ, 24 అనుకోకండి. బర్త్ నెంబర్ 6వ తేదీ వారు 6 కానీ 15 కానీ 24 జన్మించిన వారికి ఈ సంవత్సరం మీకు ఎక్కువగా పార్టీస్కి అంటే ఏదైనా విందులు వినోదాల్లో పాల్గొనాల్సిన అవసరం వస్తుంది, ఎక్కువ ఇన్విటేషన్స్ వస్తాయి. సో మీరు పార్టీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ బాగుందని చెప్పి ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఫుడ్ కంట్రోల్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే ఒబెసిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ 6వ నెంబర్ వారికి కొద్దిగా లావు అయ్యే అవకాశం, ఫ్యాట్ కంటెంట్ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా వీరేంటంటే హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ కొంతమంది లేడీస్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో మీరేంటంటే రోజు వర్కౌట్ చేయడం ఏమి లేదంటే హ్యాపీగా 15 నుంచి 20 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేయండి. సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, ప్రాణాయామం చేస్తూ ఉంటే ఒళ్ళు యాక్టివ్గా ఉంటుందని శరీరం అనేది హుషారుగా ఉండగలుగుతారు. కాబట్టి ఫుడ్ కంట్రోల్ చేసుకోగలిగితే చాలు. అందుకే అంటుంటారు కదా, మన వాక్, మన ఫుడ్ ఈ రెండే మనం డిసైడ్ చేస్తాయని. మనం ఎంత బాగా మాట్లాడగలిగితే అంత మంచి సర్కిల్ ఉంటుంది. ఎంత బాగా మంచి క్వాలిటీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే అంత హెల్తీగా ఉండగలుగుతాం. సో ఏది ఏమైనా ఎంత సంపద ఉన్నా ఏమున్నా కూడాను, ఎంత పేరు సంపాదించినా కూడా ఆరోగ్యంగా ఉండగలిగినప్పుడే మనం లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతామండి. మరి మనీ సంబంధంగా చూస్తే ఈ సంవత్సరం ధన సంపాదన ఉంటుంది, కానీ ఖర్చును తగ్గించుకోవాలి, లావిష్నెస్ తగ్గించుకోవాలి. మీరు షార్ట్ టర్మ్ ట్రేడింగ్, అంటే త్వరితగతిన సంపాదించే మార్గాలు కొన్ని ఉంటాయి. ఈ బిట్ కాయిన్ అని, ట్రేడింగ్ అని, ఆప్షన్స్ అని, అలాంటి వాటిలో ధనం లూజ్ అయ్యే అవకాశం ఉంది.
బట్ బెటర్ థింగ్ 6వ నెంబర్ వారికి 2025 సంవత్సరంలో లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ బాగా ఉంటుంది. ఏ రంగాల వారికి బాగుంటుంది అంటే ఎంటర్టైన్మెంట్ రంగం, అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం, భూ సంబంధం, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, భవనాలు, భవంతులు కట్టి అమ్ముతున్నారు అలాంటి వారికి అయితేనేమి, కాస్మోటిక్ రంగం, కాస్మోటిక్ సంబంధించిన సుగంధ ద్రవ్యాలు, అందము, అదేవిధంగా ఈ యొక్క ఆర్కిటెక్చర్ రంగం అయితేనేమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఇంటీరియర్ డిజైనింగ్ అయితేనేమి, ట్రావెలిజం అంటే ట్రావెల్ అండ్ టూరిజం సంబంధించిన వాళ్ళకి, కాస్మోటిక్స్ ఇలాంటి రంగాల్లో ఉన్న వారికి బాగుంటుంది. స్త్రీ సంబంధించిన ప్రొడక్ట్స్ వ్యాపారాలు చేసే వారికి అయితేనేమి, మంచి కార్స్, ఆటోమొబైల్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటాయండి ఆ రంగాల వారికి. అసలు 2025 2025 అంటేనే ఇన్నోవేటివ్ నెంబర్ అండి. సో కొత్త మనకు ఏఐ టెక్నాలజీస్లో ఇంకా అద్భుతమైన మనకు ప్రయోగాల ద్వారా కొత్త విషయాలు మానవాళికి ఉపయోగపడే చాలా విషయాలు శాస్త్రజ్ఞులు మనం కనుక్కోవడం జరుగుతుంది. దాని ద్వారా మానవాళికి బెనిఫిట్ అవుతుందని చెప్పవచ్చండి. మరి రిలేషన్షిప్ చూసుకుంటే ముఖ్యంగా ఏంటంటే ఆగస్ట్ నెలలో కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. ఆగస్ట్ మాసం మొదలు పెడితే మిగతా అంత బాగుంటుంది. అదేవిధంగా 6, 9, 6 ఈజ్ ఫిమైన్, 9 ఈజ్ మార్స్ మేల్ అండి. సో ఎక్కువ మంది యుక్త వయసులో ఉన్నవారు అట్రాక్షన్ జోన్కి వెళ్ళే అవకాశం ఉంది. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మీరు ఎదుటి వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయముందు అంటే త్వరగా నిర్ణయం తీసుకోకూడదు. బాగా నిర్ణయించి ఆలోచించి ముందు మాత్రమే అడుగులు వేయండి. తప్పు దారిన పడే అవకాశం ఉంది. అట్రాక్టివ్ జోన్లో ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంది కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అదేవిధంగా మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్, ఈ యొక్క డ్రగ్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండగలిగితే మాత్రం ఈ సంవత్సరం లైఫ్ విల్ బి వెరీ వెరీ గుడ్ అండి. మీకు చాలా బాగుంటుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ ఆస్పెక్ట్. వృత్తిలో చూస్తే ఏంటంటే ఈ సంవత్సరం 6వ నెంబర్లో జన్మించిన వారు ఎక్సలెంట్గా సెటిల్మెంట్ అవుతుంది, సెటిల్మెంట్ జరుగుతుంది, సెటిల్ అవుతారండి. కానీ కొంతమంది తృప్తి పడరు. సో దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఉన్నంతలో మనం ప్రజెంట్ ఎంజాయ్ చేస్తూ ఉంటే కనుక ఫ్యూచర్ గురించి ఎక్కువ యాంగ్జైటీ, గతం గురించిన బాధ తీసుకుంటే కనుక హార్ట్ అని మనము పెయిన్ఫుల్గా ఫీల్ అవుతామండి. కాబట్టి ఏంటంటే గతాన్ని నుంచి బాధను కాకుండా గతం నుంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని దాని నుంచి ఎక్స్పీరియన్స్ తీసుకొని మళ్ళీ అలాంటి సంఘటనలు జరగకుండా పాజిటివ్ అయితే పాజిటివ్ గుర్తుపెట్టుకోవడం. భవిష్యత్తు గురించి ఎక్కువ యాంగ్జైటీ పెట్టుకున్నా కూడాను స్ట్రెస్ మొదలవుతుంది. సో ఇట్ లీడ్స్ టు ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్లో మన అవుట్పుట్ తక్కువగా వస్తుంది. కాబట్టి ప్రజెంట్లో ఎంజాయ్ చేస్తూ ఫ్యూచర్ గురించి కొంత టార్గెట్స్ పెట్టుకోవడం, గతం నుంచి కొంచెం పాజిటివిటీ తీసుకోవడం, దీని ద్వారా మనం ముందుకు వెళ్తూ ఉంటే డెఫినెట్గా రాణించగలుగుతారు. ఈ సంవత్సరం మీరు ఓపికగా ఉండండి. కొన్ని మార్పులు చేర్పులు ఏదైనా చేసుకునే అవకాశం కొంతమందికి ఉంటుంది. కొంతమంది ట్రాన్స్ఫర్లు బదిలీలు అయ్యే అవకాశం ఉంది. అల్టిమేట్గా పాజిటివ్గా ఉంటుంది. నెగిటివ్కి అయితే వెళ్ళే అవకాశమే లేదండి ఈ సంవత్సరం. మరి 6వ నెంబర్ వారికి రెమెడీస్ ఏంటంటే వారాల్లో చూసుకుంటే గురువారం, శుక్రవారం మరియు బుధవారం కూడా బాగానే ఉంటుందండి. బుధ, గురు, శుక్ర ఈ 3 రోజులు కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ ప్రిఫరెన్స్ ఫర్ గురువారం, శుక్రవారం, తర్వాత బుధవారం. మీరు ఏంటంటే అవాయిడ్ చేయాల్సింది మంగళవారం మరియు శనివారం. ట్యూస్డే అండ్ సాటర్డే ఈ 2 రోజులు కూడా మద్యం అంటే ఆల్కహాల్, నాన్ వెజ్, మధ్య మాంసాదులను ముట్టుకోకుండా ఉండటం చాలా మంచిది. మొత్తంగా త్యజించగలిగితే మరీ మంచిదనండి. మరి ఏంటి నంబర్స్ విషయంలో చూస్తే ఈ సంవత్సరం 6వ నెంబర్ వాళ్ళు 3, 6, 9, 3 అంటే 3 కావచ్చు, 12 కావచ్చు, 21 కావచ్చు, 30 కావచ్చు. 6 అన్నప్పుడు 6, 15, 24 ఇలా వాడుకోవచ్చు. 9 అన్నప్పుడు 9, 18, 27 ఇలాంటి తేదీలు కానీ సంఖ్యలు కానీ సో ఇవి మీకు హ్యాపీగా చక్కగా వాడుకోవచ్చు. లైట్ కలర్స్ ఎక్కువగా మీరు ధరించండి. వైట్ అండి, సిల్కీ వైట్ ఆర్ కాటన్ వైట్, అదేవిధంగా స్కై బ్లూ, ఈవెన్ గ్రీన్, లైట్ ఎల్లో ఆల్సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యూ. 6వ నెంబర్లో ఈ సంవత్సరం ముఖ్యంగా తీసుకొచ్చే జాగ్రత్త కొంచెం ఓపికతో ఉండండి. డెఫినెట్గా సెటిల్ అవుతారు. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్నవారికి, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఇలాంటి వారు అద్భుతంగా రాణించగలుగుతారు. ఈ సంవత్సరం స్త్రీలకు కూడా వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యే విధంగా అమ్మాయిలకైతే ఉద్యోగాలు దొరకడం, చదివిన వారికి, స్త్రీలకైతే కనుక మ్యారేజ్ అవ్వడం కూడా 6, 9 రివర్స్ 6 ఇలా ఉంటుంది, 9 ఇలా ఉంటుంది డెఫినెట్గా. సో మ్యారేజ్ జరగడం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు తప్పకుండా జరుగుతాయి. మీ యొక్క సంతానం కూడా అద్భుతంగా రాణించగలుగుతారని చెప్పవచ్చు. ఇంకా మీరు ఇంకొక డైరెక్షన్ చూసుకున్నప్పుడు ఏంటంటే మీరు ఆగ్నేయమూల ఇంట్లో కనుక శుభ్రంగా ఉంచుకోగలిగితే మంచిది. ఆగ్నేయమూల ఏంటంటే మీరు లైట్ రెడ్ కలర్ కనుక లైట్ బల్బ్ ఉంచుకున్నా సో ఆ షేడ్ కనుక వాల్కి వేసుకున్నా మంచిదే. బెటర్ ఆ జోన్లో, ఆగ్నేయం జోన్లో, కిచెన్లో మాత్రం గ్రీన్ కలర్ అవాయిడ్ చేయండి, సరిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.